హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు గ్రూప్ డి 08 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలో కలిపే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు అఫీషియల్ గా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్ లో అప్డేట్ చేయలేదు, కానీ మనకు ఆర్ఆర్బీ అలహాబాద్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ అలహాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది 25/4/2025 ఆర్ఆర్బీ వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ 22 CN08 ఆఫ్ 2024. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆర్ఆర్బీ వైజ్ గా అప్లికేషన్ సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇదంతా కూడా 22 డేటా. సో 22 ఎందుకంటే 1 or 2 నెంబర్స్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ కొద్దిగా వేరియేషన్ అవుతుంది కదా. ప్రజెంట్ సబ్మిట్ అయినటువంటి డేటా మాత్రం మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు జోన్ వైజ్ గా అండ్ అదేవిధంగా యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అదేవిధంగా టోటల్ అండ్ దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు సిసిఐ సంబంధించినటువంటి డేటా మాత్రం మిస్ అయితే అవ్వడం జరిగింది. ఓకేనా. సో సిసిఐ సంబంధించినటువంటి డేటా అయితే మిస్ అయింది. సో సిసిఐ డేటా కూడా ఉంటే మనకి ఇంకా క్లారిటీ ఉండేది. సో ఇక్కడ 25/4/2025. ఓకే. సో యూఆర్ లో కనుక తీసుకుంటే ఎస్పెషల్లీ మన యొక్క సికింద్రాబాద్ జోన్ కనుక తీసుకుంటే యూఆర్ లో మనకు 80,766, ఎస్సీ మనకు 2,57,848, ఎస్టీ కన్నా తీసుకుంటే 1,01,268, ఓబీసీ కన్నా తీసుకుంటే 4,76,128, ఈడబ్ల్యూఎస్ కన్నా తీసుకుంటే 44,687 అండ్ అదేవిధంగా టోటల్ గా కనుక తీసుకుంటే మనకు 9,60,697 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక తీసుకుంటే 3,489, పీడబ్ల్యూడి కన్నా తీసుకుంటే 7,752. ఈ విధంగా మన డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో సిసిఐ ఒకటి వచ్చి ఉంటే మాత్రం సిసిఐ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ కూడా ఉండేది. చూద్దాం మరి ఆ డేటా అయినా మళ్ళీ అప్డేట్ చేస్తారేమో. ఒకసారి రైల్వే కూడా ఇంటిమేషన్ ఇచ్చేద్దాము. సో దీంట్లో ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి డేటా ఉంది కాబట్టి ఓకే. లేదంటే ఈ యొక్క కౌంట్ చేసుకున్నా మనకి ఇక్కడ ఏమైనా వేరియేషన్ వస్తే దాన్ని కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకైతే అఫీషియల్ గా ఈ యొక్క రైల్వే ఆర్ఆర్బీ సైట్ నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డేటా కావాలనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లైక్ సిసిఐ కానీ అట్లాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ గా రైల్వే అయితే ఒకసారి రిక్వెస్ట్ చేయండి త్రూ హెల్ప్ డెస్క్ ద్వారా. సో వాళ్ళు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్ తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.